నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం చాలా సూపర్ టాపిక్ తీసుకొచ్చాను ఈరోజు కూడా. మనకు మనీ కావాలి. ప్రతిరోజు మనీ లేనిది మనకి ఏది కాదు. మనము రాత్రి పడుకున్నప్పుడు నుంచైనా లేచినప్పటి నుంచి చూసుకోండి, లేచినప్పటి నుంచి మన ఫ్యాన్ తిరగకపోతే మనకు మనీ, ఫ్యాన్ తిరగకపోతే మనీ, లేకపోతే కరెంటు రాదు, ఫ్యాన్ తిరగదు. అలాగే ఇంటర్నెట్ ఉంది, అలాగే ఫోన్ సిగ్నల్స్ కానీ ఫోన్ కానీ ఏది లేకున్నా ఒక్క క్షణం, ఒక్క 1 సెకండ్ లేట్ అయినా సరే ఫోన్ రీఛార్జ్ ఆగిపోతుంది. అందుకనే మనీ అనేది మన లైఫ్లో చాలా నిత్యకృత్యం అయిపోయింది కొన్ని వందల సంవత్సరాల కిందటి నుంచి. దీనివల్లనే మనందరం కూడా కొంతమంది దొంగతనాలతో, కొంతమందితో మోసాలతో, కొంతమంది ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి, కొంతమంది చంపేసి, కొంతమందిని ఎన్నో రకాలుగా డబ్బు కోసం చేసే పనులు చాలా ఉంటున్నాయి. కానీ న్యాయంగా వచ్చిన డబ్బే మనము అడిగి తీసుకొని నాది ఇంతే, నా ప్రాబ్లం ఇంతే అని చెప్పినప్పుడే డబ్బు చాలా బాగా నిలబడుతుంది. నీకు చేసే పనికి తగినంత డబ్బు కన్నా కూడా తక్కువ తీసుకోండి, హ్యాపీగా డబ్బు బాగా మిగులుతుంది, మీకు చాలా పవర్ వస్తుంది. దీని గురించి అంత క్లియర్గా ఇంకా చెప్తాను. మనీ పవర్ ఏంటి, అసలు మనీ ఎలా మనకు వస్తుంది, మన సక్సెస్ అనేది ఎలా మారుతుంది అనేది క్లియర్గా చెప్తాను. ఖచ్చితంగా వీడియో చూసేయండి. ఎందుకంటే మన లైఫ్లో మనకు మనీ తప్ప సంపాదించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనీ 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 కోసము, మనం ఏ పని చేసినా కూడా మనీ కోసం అనేది ఉంది. కాబట్టి ఈ మనీని మీరు ఎంతవరకు సంపాదించుకుంటున్నారు, ఎంతవరకు మీకు ఈ మనీతో అనేది ఉంటుందనేది తెలుసుకొని ముందుకెళ్దాం. 100% మన లైఫ్లో మనీ కావాలి. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మనకు దత్తాత్రేయ స్వామిని పూజించినా, ఒక శివుణ్ణి పూజించినా, ఒక ఎవరిని పూజించినా సరే మనీ కోసమే. ఇది అందరికీ తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. ఏ పని చేయాలన్నా సరే మనీతో మనకు ముడిపడి ఉంది. మనం ఒక టెంపుల్కి వెళ్ళాలన్నా మనీ ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఒక పవర్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి దానివల్ల ఆ పవర్ కోసం, ఆ మనశ్శాంతి కోసం, ఆ శక్తి కోసం మనము వెళ్తూ ఉంటాం. క్లియర్గా చెప్తాను. ఇంకా దానికన్నా ముందుగా మనం ఒక కాంటెస్ట్ పెట్టాం కదా. మీ యొక్క పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఖచ్చితంగా పెట్టండి. అలాగే మనకు కొన్ని ఆరా పవర్స్ కావచ్చు, ఒక మొబైల్ నంబర్ కావచ్చు, ఒక మ్యారేజ్ డేట్ కావచ్చు, ఒక పేర్లు కావచ్చు, ఒక బ్యాంక్ అకౌంట్ నంబర్ కావచ్చు, అన్నీ సరిగా ఉన్నాయా లేదా చూసుకొని చెక్ చేసుకోండి. నా వీడియోలు చాలా చేశాను. మీ అందరు కొత్త వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా పాత వీడియోల్లో మొబైల్ నంబర్స్ అవి ఉంటాయి, అన్ని లైన్గా వచ్చేస్తాయి. కింద మనకు లోగో, మన భక్తి న్యూమరాలజీ లోగో ఉంటుంది. ఆ లోగోని ఫిలప్ చేసి పంపించేస్తే ఖచ్చితంగా వస్తుంది. తర్వాత మనకు మన వెహికల్ నంబర్లో 3478 నంబర్స్ ఏ ఉన్నా సరే చూసుకోండి. 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ లాస్ట్ 4 డిజిట్స్లో రావద్దు. వచ్చిందంటే ఎప్పుడో ఒకసారి మనకు ప్రమాదాలకి బారిన మనం పడినట్టే, జాగ్రత్త. నెక్స్ట్, మనందరికీ మనీ కావాలి. ఈ మనీ లాస్ అవుతుందా, లాభాలు వస్తున్నాయా, మనం చేసే పనిలో ఏమొస్తుంది అసలు? ముఖ్యంగా మనకి డబ్బు బాగా రావాలంటే మనం ఒక పుట్టుకతోనే కొన్ని డేట్స్లో పుడతాం. కానీ ఈ డేట్స్లో పుడితే డబ్బు ఎందుకు వస్తుంది, కొన్ని డేట్స్లో పుడితే ఎందుకు డబ్బు రావట్లేదు అంటే, కొన్ని డేట్స్ మనీ డేట్స్ ఏంటంటే 1కు సంబంధించినటివి, 2కు సంబంధించినటివి, 5కి సంబంధించినటివి, 6కు సంబంధించినటివి, 9కి సంబంధించినటివి. అలాగే నెక్స్ట్ 4 కూడా డబ్బుకు సంబంధించిన నంబర్స్. మళ్ళీ సార్ 3 ఏం చేసింది సార్, 7 ఏం చేసింది సార్, 8 ఏం చేసింది సార్ మీరు అనుకోవచ్చు. 3 గురువు తత్వాన్ని ఇస్తుంది.
గోల్డ్ని ఇస్తుంది, మంచి విద్యాబుద్ధులు చేపించేలా చేస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా సలహాలు ఇచ్చేలా చేస్తుంది. కానీ డబ్బు నేరుగా ఇవ్వలేదు. ఈ డేట్స్లో డైరెక్ట్ మనీని ఇస్తుంది. రాజు దగ్గరికి మనీ రావాల్సిందే 1/10/1928. అలాగే 2లో 2/11/2029లో పుట్టిన వాళ్ళకు కూడా మనీ అనేది బాగా వస్తుంది. ఇది మనము కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్, కానీ దాన్ని సర్వేగా మనం కరెక్ట్గా చేసుకుంటే అంటే మీకు మనీ వచ్చే శక్తి అనేది ఈ నంబర్స్లో ఉంది, మీకు మీరే దాన్ని రాకుండా చేసుకుంటా ఉన్నారు. నెక్స్ట్ 4 అండి. 4, 13, 22, 31 వీళ్ళకు కూడా మనీ వచ్చే శక్తి బాగా ఉంటుంది ఎలాగైనా సరే. అది మీకు తెలుసు, 4 వాళ్ళకి నేను చెప్పలేను. నెక్స్ట్ 5, 14, 23 వాళ్ళకి వీళ్ళు బిజినెస్ పీపుల్స్, వీళ్ళు ఎప్పుడు మనీతోనే ఉంటారు. వీళ్ళు చాలా మనీ అనేది వీళ్ళకి వస్తుంటుంది. 6 వాళ్ళకి 6, 15, 24 వాళ్ళకి చాలా మంచి పవర్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు డబ్బు ఆలోచించక ముందే వీళ్ళకి ఫాస్ట్గా ఒక రూట్ దొరుకుతుంది, ఆ రూట్ ద్వారా మనీ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది కూడా చాలా అవసరమే. అలాగే 9 కూడా 9, 18, 27 వాళ్ళకి కూడా మనీ అనేది బాగా వస్తుంది. సార్ చాలా మంది ఇక్కడ చూసే వాళ్ళు కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళు ఉంటారు, సార్ మాకు మనీ ఏడొస్తుంది సార్, మీరు భలే చెప్తున్నారు, చెప్పడానికి మస్తు ఉంటాయి సార్ మాటలు అంటే నేను చెప్పడానికి కాదు, అవి అంతే. గ్యారంటీగా మీకు మనీ వచ్చే శక్తి మీలో ఉంది. మీకు రావట్లేదంటే మీ యొక్క పేరు బాలేదు, మీ యొక్క బిజినెస్ నేమ్ బాలేదు, మీ యొక్క మ్యారేజ్ డేట్ బాలేదు, ముఖ్యంగా నంబర్ 1 పొజిషన్లో మీ యొక్క మొబైల్ నంబర్ బాలేదు చూసుకోండి. ఇది చాలా అవసరం. 3కి 7కి 8కి ఎందుకు రాదు సార్? 3 వాళ్ళు ఒక గురువే, ఆయన డైరెక్ట్ గోల్డ్ తీసుకోగలుగుతాడు, కానీ మరి గోల్డ్ ద్వారా మనీని కన్వర్ట్ చేసుకోవచ్చుగా, అమ్ముకోవచ్చు కదా అంటే ఇది 3 నంబర్ గుణము ఎదుటి వ్యక్తికి బాగా సలహాలు ఇచ్చి దాని ద్వారా వచ్చిన డబ్బుని పంతులకు ఎక్కువ శాలరీస్, ఇంతకు ముందు అంటే పంతులకు చాలా తక్కువ ఉన్నాయి శాలరీస్, ఇప్పుడు బాగానే ఉన్నాయి అనుకోండి, కానీ అవి కూడా సరిపోవట్లేదు ఇప్పుడున్న ఖర్చులకి. అందుకనే 3 నంబర్ గురువు నంబర్ కాబట్టి డైరెక్ట్ మనీ కాదు, జాగ్రత్త మీరు. నెక్స్ట్ 7, 16, 25 వాళ్ళు ఇక్కడ 3, 12, 21, 30 వాళ్ళు 12, 21 వాళ్ళకి కొంచెం బాగుంటుంది గురువు తత్వంతో. ఇక్కడ 1, 2 ఉంటుంది, 2, 1 ఉంటుంది, 2 ఉంటాయి కాబట్టి 3 నంబర్ డైరెక్ట్ అయితే కొంచెము స్లో మూమెంట్ ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఆవేశం ఎక్కువ కదా, ఈ ఆవేశంతో ఎదుటి వ్యక్తిని హర్ట్ అవుతుంటారు, వాళ్ళకి సంబంధించి డబ్బు రావడం కొంచెం కష్టం. ఎందుకంటే 12కి కొంచెం మనీ వచ్చే ఇది ఉంటుంది, ఎందుకంటే 1, 2 రెండు కలిపి ఉన్నాయి కాబట్టి, 2, 1 కలిపి ఉంది కాబట్టి దానివల్ల కొంచెం ఇబ్బంది. 7, 16, 25 ఈ 7 వాళ్ళకి కొంచెం మనీ కానీ మనకు ఏదైతే మ్యారేజ్లు కానీ ఇవన్నీ వీళ్ళకి సక్సెస్ రావడం అనేది కొంచెం లేట్గా అవుతుంది. 16 వాళ్ళకి కొంచెం బెటరు, 25 వాళ్ళకి కూడా కొంచెం బెటరే. అందుకనే వీటిలో మ్యారేజ్ డేట్స్ కానీ ఏవి కూడా చేసుకోవద్దని చెప్తాం. కొంచెం డబ్బు రావడానికి ఈ 7, 16, 25 వాళ్ళకి కూడా కొంచెం 50-50లో ఉంటుంది. తర్వాత 8, 17, 26 వాళ్ళకి కూడా ఏంటంటే 8 వాళ్ళకి బాగా కష్టపడాలండి. వీళ్ళు ఎంత కష్టపడితే 1000% వీళ్ళు కష్టపడితే 100% మాత్రమే ఫలితం ఉంటుంది. చూసుకోండి, మీకు లైఫ్లో వీళ్ళు పడినంత కష్టాలు ఎవరు పడరు. ఒకవేళ ఈ 8 కానీ 18లో డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు కానీ 28 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు కానీ చాలా కష్టపడతారు, కానీ వచ్చేసరికల్లా రిజల్ట్కి వచ్చేసరికల్లా తక్కువ ఉంటుంది. ఇది ఖచ్చితంగా అవసరం. మీరు ఈ 8, 17, 26 వాళ్ళు కూడా 50-50లో ఉంటారు, కానీ వీళ్ళు కష్టపడుతుంటే 100 రిజల్ట్స్కి వచ్చేస్తుంది. కొంతమంది వీళ్ళు ఏం చేస్తారంటే 1, 2, 5, 4, 5, 6, 9 వాళ్ళు ఎక్కువ కష్టపడే అవసరం లేదు, 100కు 100 రావాల్సిందే. సార్ మీరు చెప్పేది అబద్ధం సార్, నిన్న ఒక ఆమె ఫేస్బుక్లో ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తే ఇతని నమ్మకండి, ఇతను ఫేక్ అన్నది. ఆమెకు నేనేం ఫేక్ చేశానో నాకే అర్థం కావట్లేదు. ఫోన్ చేయొచ్చుగా, నంబర్ ఇచ్చాగా 9948215346 నువ్వు ఫేక్ చేసావు,
లేకపోతే 9581725346 నంబర్ ఉంది కదా, చేసి మాట్లాడొచ్చు కదా. నేనేం ఫేక్ చేశానో నమ్మకండి. నేను నమ్మమని నేనేం చెప్పట్లేదు. అవగాహన చేసుకొని ముందుకెళ్ళండి. ఈ అవగాహనతో ముందుకెళ్తే 100% మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇది నన్ను నమ్మినంత మాత్రాన నీకు డబ్బు వచ్చేదేం లేదు, నన్ను నమ్మినంత మాత్రాన నీకు డబ్బు పోయేదేం లేదు. ఎందుకంటే నేను సక్సెస్ అయ్యాను, దీంట్లో నేను సక్సెస్ అయ్యాను కాబట్టి మిమ్మల్ని సక్సెస్ కావాలని నేను ప్రోత్సహిస్తున్నాను. దాన్ని బట్టి ముందుకెళ్ళండి. కానీ నన్ను నమ్మితే ఇతను ఫేక్ అని, నేను ఫేకే అనుకో, నమ్మకు. నేను ఇచ్చే సలహాన కనీసం పాటించుకో, నా దగ్గర తీసుకోకు నువ్వు సలహా. హ్యాపీగా ఉన్నావా? నీ మైండ్ హ్యాపీగా ఉందా? నీ డబ్బు, నీకు వచ్చే డబ్బు హ్యాపీగా ఉందా? అది చూసుకో. అంతేగాని నన్నేదో నువ్వు అన్నంత మంది నీ ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది కానమ్మా, వేరే ఏం ఉండదు ఇక్కడ. అది అర్థం చేసుకోండి. ఒక మనిషి మీద ఒక రాయి వేస్తుంటే వేసిన వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉంటారు, కానీ పడ్డ వాళ్ళకు ఉంటుంది ఆ పెయిన్. చాలా మందికి నేను కూడా ఒకప్పుడు డబ్బులు ఇవ్వాలి, ఇంకా కొద్దిగా ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఎవరికి ఎగ్గొట్టలేదు, ఎవరికి ఇది చేయలేదు. అది చాలా మహాపాతకం. ఇప్పుడున్న ఈ జన్మలో నెక్స్ట్ జన్మకి ఇవి క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే డబుల్ త్రిబుల్ అయిపోతాయి. వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది ఎప్పటికైనా సరే. చాలా మంది నా దగ్గర తీసుకున్న వాళ్ళు ఉంటారు, ఎందుకంటే నెక్స్ట్ జన్మకు నాకు వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ అవుతారు, నాకు వచ్చే డబ్బులు వస్తాయి కాబట్టి. అందుకనే మీ అందరు కూడా ఎవరైనా చెప్తున్నాను, అప్పులు ఎవరికైనా ఉంటే ఇంతే అని సెటిల్మెంట్ చేసి ఇవ్వండి. కానీ ఎగ్గొట్టడం అనేది ఉంటే చాలా చెడు. అది ఒక రోజు కాకుండా 10 రోజులకు కానీ సంవత్సరానికైనా సరే వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ ఆత్మ అనేది శాంతిస్తుంది. నాకు చాలా ప్రాబ్లమ్స్ అట్లే జరిగాయి. అందరికీ కొద్దిగా క్లియర్ చేసుకుంటూ వచ్చాను. చాలా మంది ఇంకా కొన్ని బ్యాంక్ లోన్స్ అనేవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా అయిపోతాయి గ్యారంటీగా. మీరు కూడా చూసుకోండి. ఒక ఫేక్ అనేది నాకు చాలా ఇట్లా గుచ్చుకుపోయింది. ఆమె అన్న వర్డ్ ఏందో, ఆమె చేసిన పని ఏందో నాకే తెలియట్లేదు. రైట్, ఇవి మనీకి, మన డేట్ ఆఫ్ బర్త్కి ఇలాంటి పవర్స్ ఉంటాయి. అలాగే మీరు ఎక్కడైనా కొన్ని టిప్స్ చెప్తున్నాను చూసుకోండి. మీరు ఎక్కడికైనా కూరగాయల దగ్గరికి కానీ దేనికైనా సరే ఒక వస్తువు తీసుకోవాలి అన్నప్పుడు దాన్ని బేరం చేయకండి. ఎందుకంటే వస్తువేమో క్వాలిటీ కావాలి, నీకు మనకు కావలసిన క్వాలిటీ వర్క్ కావాలన్నప్పుడు క్వాలిటీ మనీ పే చేయాలి. ఒక యాపిల్ ఫోన్ కొనాలంటే 1 రూపీ కూడా తగ్గించాడు. మిగతా వాటిల్లో కొంచెం డిస్కౌంట్ ఇస్తారు, కానీ యాపిల్ ఫోన్కి అసలు రూపాయి కూడా డిస్కౌంట్ ఉండదు. 100% దాని యొక్క పవర్ మనకు ఉంటుంది, అంత మంచి పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి అట్లా. అందుకనే ఎక్కడ కూడా మనం తీసుకునే వస్తువును బట్టి బేరాలు ఆడకండి. బేరాలు నువ్వు ఎప్పుడు ఆడతావో నీకు కూడా అందరు బేరాలు ఆడుతుంటారు. అలాగే మనీ వెంట పరిగెత్తకండి. మనీ కావాలని పరిగెత్తకండి. పని చేయండి, మనీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నీ వెంట నువ్వు పని చేసుకుంటూ ముందుకు ఉరుకుతూ పో. నేను వస్తున్నా అని చెప్పేసి మనీ వస్తుంది. నేను చేసే పని అదే. ఇంతకుముందు నేనేం చేశానంటే డబ్బు వెంట పరిగెత్తాను, డబ్బు నాకు దూరం, అందకున్నంత దూరం వెళ్ళిపోయింది. మనం ఎప్పుడైతే మనీని పట్టించుకోకుండా నీ వెంట వస్తుంది, అది చూసుకోండి. కావాలంటే ట్రయల్ వేసుకోండి, మీకే తెలుస్తుంది. చాలా మందిని ఇంట్లో ఇంకొకటి ఏంటంటే రోదనలు లేకుండా చూసుకోండి. ఎప్పుడైతే మన ఇంట్లో నెగిటివ్స్ ఉంటాయో రోదన అనేది అంటే ఏడుపు ఉంటుంది. ఎవరైనా వచ్చి ఏడ్చినా సరే ఈ రోదనలో డబ్బు నెగటివ్ ఎనర్జీ అనేది స్టార్ట్ అయిపోతుంది. దీనివల్ల కూడా మనకు డబ్బు రాదు. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఆరా పవర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఈ ఆరా పవర్స్ వలన మన ఇంట్లో ఏడుపు కానీ ఏవి కానీ దరిద్రాలు అనేటివి లేకుండా పోతుంది. మంచి పవర్స్ క్రియేట్ చేసుకోవాలంటే మనీ పవర్ అనేది మనకు కావాలి. ఈ మనీ మీద వీక్లీ 2 చేస్తాను నేను, ఖచ్చితంగా చూసేయండి. థ్యాంక్ యూ మీ అందరికీ.